ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టీఆర్ఎస్ పూర్తిగా చచ్చిన పాము. ఇవాళ మీకు నైతిక హక్కు లేదు. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. తెలంగాణ అతీతం కాదు. మీకు అడ్రస్ గల్లంత అయిపోయింది. కరీంనగర్లో కర్రు కాల్చి వాత పెట్టారు. నిజామాబాద్లో పాతాల లోకాన్ని తొక్కి పెట్టారు. మీకు భవిష్యత్తులో ఒక్క సీటు కూడా ఇవాళ బీఆర్ఎస్ తెలంగాణలో గెలిచే పరిస్థితి. బీజేపీ సంకల్ప పత్రం మీద విమర్శలు చేస్తున్న పార్టీలు వారి కనువిప్పు కావాలి. మోదీ గారు 10 సంవత్సరాలు ఏదైతే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారో ఈ వచ్చే 100 రోజుల్లో మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రాత్మక నిర్ణయాలు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి తీవ్రవాదాన్ని ఆ రకంగా అట్టడుగున తెరిచివేసి మరి ఉమ్మడి పౌరస్మృతి లాంటి అనేక చట్టాలు తీసుకొచ్చేటువంటి ఒక సువర్ణ మరి 100 రోజులు కాబోతున్నది. కాబట్టి దేశ ప్రజలు 10 సంవత్సరాలు 370 ఆర్టికల్ రద్దుకు, 33% మహిళల చట్టసభ రిజర్వేషన్లు, ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టము, రామ మందిర నిర్మాణానికి 10 సంవత్సరాలు సమయం పడితే రేపు 100 రోజుల్లోనే మరి సువర్ణ రోజులు కాబోతున్నాయి. కాబట్టి మోదీ గారు చెప్పింది చేస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మిగతా బీఆర్ఎస్ పార్టీ ఆ సంకల్ప పత్రాన్ని మీరు వికసిత భారత్, విభజన భారత్గా మాట్లాడుతున్నారు. మీరు ఎవరైతే కులం పేరు మీద, మతం పేరు మీద దేశాన్ని ముక్కలు చేసి కుట్రలు పడుతున్న వాళ్ళతో ఇవాళ కూతమిస్తున్న మీరు విభజన రాజకీయాలు మీదైతే వాళ్ళ వికసింప భారత్ను ఇవాళ మోదీ గారు కోరుతున్నారు. కాబట్టి ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దడానికి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేస్తుంటారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లు బీజేపీ గెలవడము, ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మిషన్ 15 పేరు మీద ఏదైతే ఇవాళ మీరు వ్యూహాలు పడుతున్నారో, మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో చెప్పిన మీరు మీ యొక్క గత చరిత్రను గమనించి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీని గెలిపించడానికి. భవిష్యత్తులో కూడా తెలంగాణలో కూడా ఈ మార్గం బీజేపీ అధికారులకు రావడానికి సుగమవుతుందని చెప్పి కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తారు. వాళ్ళు ఒకరిద్దరండి బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నారా? ఈ దేశంలో ఈ దేశం ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీకి ఏం పని ఎలక్షన్ ఏం పని రాలేదు. మరి వాళ్ళు అడుగుతున్నా, తెలంగాణలో కూడా వాళ్ళు అడుగుతున్నా, చెప్పండి. కేటీఆర్ కూడా ఏమన్నాడు? మాకు ఆంధ్రలో ఓట్లు ఇస్తే మాకు సీట్లు వచ్చాయన్నాడు. ఆంధ్ర వాళ్ళు ఓట్లు ఇస్తే సీట్లు వచ్చాయన్నారు. ఈసారి ఆంధ్ర ఎలక్షన్ కూడా అదే నాడు అందరూ అడ్డుపోతారు. అంటే ఇలా ఓటేయడా? వీళ్ళు పేరు తెలంగాణ రాష్ట్ర సమితి, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్లాడుకొని అందరూ కొట్లాడితే తెలంగాణ ఏర్పడితే ఆయన ఏం మాట్లాడతారండి? ఆయన మధ్య మాట్లాడతాడా, మధ్య లేకుండా మాట్లాడతాడా? అసలు వీళ్ళ పార్టీకి వీళ్ళు నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది? ఇవాళ ఏదైనా మేనిఫెస్టో ప్రజలు 140 కోట్ల మంది భారతీయులు మేనిఫెస్టో ఏదైనా సీరియస్ తీసుకుంటారంటే అది కేవలం నరేంద్ర మోడీ మేనిఫెస్టోని సీరియస్ తీసుకుంటారు. వేరే ఏ పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మధ్య ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైంది. ఎన్ఆర్సీ నెక్స్ట్ వస్తుంది అని అమిత్ షా గారు చెప్పిండ్రు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ ఎన్నికల ప్రణాళికలో ప్రముఖంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో మరోటి 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తామని ఎన్నికల ప్రణాళికలో మా బీజేపీ మేనిఫెస్టోలో ఉన్నది. కాబట్టి ఇటువంటి మేజర్ చేంజెస్ భారతదేశంలో మంచి కోసం, భారతదేశంలో ఉంటున్న భారతీయుల మంచి భవిష్యత్తు కోసం తీసుకుంటున్న మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.